హలో, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము నవ్య మ్యాగజైన్ కథ స్వర్గం నరకం కథను విందాం. రాసిన వారు బాచి. రే సోముడు, స్వర్గం అంటే ఎలా ఉంటుందో తెలుసా? స్వర్గాన్ని తలదన్నేలా ఉంటుంది. తల ఆకాశానికి ఎత్తి కళ్ళు ఆర్తిగా మార్చి ఏదో తెలియని తన్మయత్వాసును వ్యక్తం చేస్తూ ఆ స్వర్గాన్ని మబ్బుల్లోనే ఊహించేసుకొని మా బామ్మ చెప్పే మాటలను ఊహ తెలిసిన 8వ ఏటి నుంచి వింటూనే ఉన్నాను. అప్పుడే గరుడ వాహనం మీద గగనం నుంచి తేలుతూ వచ్చి బామ్మను అమాంతంగా స్వర్గానికి ఎత్తుకోబోతున్నంత ఆశగా ఆవిడ అలా గాల్లోకి భక్తిగా చూసినప్పుడల్లా నేను తలెత్తి ఆవిడ చూసిన వైపే చూసేవాడిని. ఆమె మాత్రమే చూడగలిగే మిగిలిన మానవులు ఎవ్వరూ చూడలేకపోయే ఆ స్వర్గాన్ని, సదరు పుష్పక విమానాన్ని వెర్రిగా వెతికేవాడిని. ఆ ముసలిదానికి స్వర్గం పట్ల అదేం పిచ్చో తెలియదు, కానీ ఆ మాటలు విని విని అసలు స్వర్గం అంటే ఎలా ఉంటుందో ఒక్కసారైనా చూసి రావాలనే కుతూహలం కలిగింది నాకు. ఈ రాకపోకల మీద సరైన క్లారిటీ రాకుండానే, రే సోముడు, స్వర్గానికి వెళ్ళడం అంటే మాటలు కాదురా, ఎంతో పుణ్యం చేసుకోవాలి, పాపకార్యాలు అస్సలు చేయకూడదు, అన్నీ పుణ్యకార్యాలు మాత్రమే చేయాలి, అప్పుడే మన కోసం స్వర్గద్వారాలు తెచ్చుకుంటాయి అంటూ ఓ కొత్త విషయం చెప్పింది మా బామ్మ. ముందు స్వర్గం అంటే ఏమిటో చెప్పవే బామ్మ, పాపపుణ్యాలను గురించి ఆ తర్వాత చెప్దువు కానీ అన్నాను. నా 10 ఏళ్ల వయసులో అనుకుంటా స్వర్గం అంటే ఏమిటో చెప్పమని మా బామ్మ దగ్గర తిష్ట వేసుకుని కూర్చున్నాను. అప్పుడు చెప్పిందిలా బామ్మ, పుణ్యాత్ములు మాత్రమే ఉండే పవిత్రమైన చోటు స్వర్గం. మనం మరణించిన తరువాత మన ఆత్మను యమభటులు యమపురికి తీసుకొని వెళ్తారు. అక్కడంతా రాక్షసులు యమభటులు ఉంటారు. అక్కడ మన పాపపుణ్యాలను లెక్క చేస్తారు. పాపాలు ఎక్కువ చేసిన వారిని నరకానికి, పుణ్యకార్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపిస్తారు. నరకంలో శిక్షలు, ఏడుపులు, పెడబొబ్బలు ఉంటే స్వర్గంలో ఇంద్రుడు, దేవతలు, మహర్షులు, గంధర్వులు, నర్తకీమణులు ఉంటారు. ఇప్పుడు మనం పూజలు చేసే దేవుళ్ళందరూ ఆ స్వర్గానికి చుట్టుపక్కల ఉన్న వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకాలలో నివసిస్తూ ఉంటారు. అందరినీ కళ్ళారా చూడవచ్చు. ఒక్కసారి అక్కడికి వెళ్తే ఈ కష్టాలు, దుఃఖం ఇవేవీ ఉండవు. అక్కడంతా ఆనందమే ఆనందం. చిన్న వయసు కదా, కళ్ళు విప్పార్చి బామ్మ చెప్పిందంతా ఓ మంచి పౌరాణిక చిత్రం చూస్తున్నంత శ్రద్ధగా విన్నాను. ఆవిడ చెప్పిన దానిలో ఆత్మ, యమపురి, గంధర్వులు వంటి కొన్ని పదాలు అర్థం కాలేదు, కానీ మిగిలిన వాటిలో మాత్రం కొన్ని సందేహాలు కలిగాయి. నివృత్తి నిమిత్తం నాకు తోచినవన్నీ అడిగాను. నాలో ఉత్సాహం పెరిగిపోయింది. శ్రీకృష్ణుడు, రాముడు, ఆంజనేయుడు, స్వామియే శరణం అయ్యప్ప, సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, ఇలా యుగాలకు, అవతారాలకు సంబంధం లేకుండా నాకు గుర్తొచ్చినట్టుగా దేవుళ్ళు అని పిలువబడే అందరి పేర్లు వరుసపెట్టి చదివేశాను. అన్నింటికీ మా బామ్మ అంటూ కళ్ళు మూసుకొని తల ఊపుతూనే ఉంది. ఇక నా దృష్టి స్వర్గలోకం నుంచి ఖగోళం మీదకు మళ్ళింది. చందమామ, సూర్యుడు, చుక్కలు, ఉల్కలు, పాలపుంత, అలా సోషల్ టీచర్ చెప్పిన గ్రహాలన్నింటినీ టచ్ చేశాక అక్కడి నుంచి భూగోళం మీదకు వచ్చాను. చనిపోయిన తాతయ్య కూడా అక్కడే ఉంటాడన్నావు, ఆయన కూడా కనిపిస్తాడా? మరి పక్కింటి బామ్మ, సుబ్బిగాడి నాన్న, ఇలా నా ప్రశ్నల ప్రవాహం సాగిపోతూనే ఉంది. చివరగా, ఇంతకు వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తుంటారు బామ్మ అని అడిగాను. బామ్మ నుంచి సమాధానం లేదు. తల తిప్పి చూస్తే ఆమె భక్తిగా గుర్రుపెట్టి నిద్రపోతోంది. బామ్మ ఎప్పుడూ ఇంతే, ముందు ఏదేదో చెప్తుంది, తిరిగి నేను ప్రశ్నలు అడిగే సమయానికి శుభ్రంగా నిద్ర అవుతుంది. ఏది ఏమైనా స్వర్గం అంటే నాలో ఒక తెలియని గొప్ప భావన పాతుకుపోయింది. నా గమ్యం స్వర్గమే అని ఆ వయసులోనే నిర్ధారించుకున్నాను. స్వర్గానికి వెళ్ళాలంటే అన్నీ మంచి పనులే చేయాలి అంది బామ్మ. మనకు ఉన్నదానిలో బీదసాదులకు దాన ధర్మాలు చేయాలి అని చెప్పింది. ఇంటి ముందుకు చిరిగిన గుడ్డలతో వచ్చిన ఓ బిచ్చగత్తెను చూసి బీరువాలో నుంచి మా అమ్మ పెళ్లిపట్టు చీర తీసుకొచ్చి దానం చేసేశాను. వెంటనే పరిగెత్తుకెళ్ళి ఒక నోట్బుక్లో నేను రాసిన ఈ మంచి పనిని గబగబా రాసేసుకున్నాను. నేను చేసిన మంచి పనులన్నీ ఓ పెద్ద నోట్బుక్లో ఎందుకు నోట్ చేసుకుంటున్నానంటే, ఒకవేళ స్వర్గంలో గణకులు నా ఖాతాలో జమ చేయవలసిన మంచి పనులు ఏమైనా గణించడం మర్చిపోతే
రేపు వెళ్ళినప్పుడు నా నోట్ పుస్తకంతో బేరీజు వేసి సరిచేయడానికి. ఆ తర్వాత దాన ధర్మాలకు నా చేతికి ఇంకే లేకుండా పోయింది. ఒంటి మీద చొక్కా, పెన్సిల్, పెన్ను, పుస్తకాలు, బ్యాగు, టిఫిన్ బాక్సు, షూసు, డబ్బులు, ఇలా సొంత ఆస్తులు ఎన్నెన్నో. అవి సరిపోనట్టు ఇంట్లో పూజ కోసం పెట్టిన సామాగ్రి, పండుగలకు చేసే తినుబండారాలు, దొడ్లో పాలేరు పితికిన ఆవు పాలు, నాన్న గుడిలో పూజ చేస్తూ పెట్టే నైవేద్యం దగ్గర నుంచి అందరి నెత్తిలా పెట్టే శటగోపం వరకు విచ్చలవిడిగా దానం చేసేసాను. గుడ్డి వాళ్ళు మొరాయిస్తున్నా బలవంతంగా రోడ్డు దాటించాను. పండగ పూట ఉండిన గారెలు, బూరెలు, పులిహోర లాంటివన్నీ తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పిల్లలకు పనిచేశాను. ఒంటి మీద ఉన్న ప్యాంటు షర్టు కూడా చలికి వణికిపోతున్న పిల్ల బిచ్చగాళ్లకు దానం చేసేసాను. అమ్మ రాజేశ్వరితో వీపు వాచిపోయేలా దెబ్బలు పడేవి. నాకొకటి అర్థమైంది, అమ్మ తప్పకుండా నరకానికి వెళ్ళక తప్పదేమో అని బోలెడు జాలి వేసింది. ఇలా ఇతోధికంగా అన్నీ మంచి పనులే చేస్తూ 16 ఏళ్ల ప్రాయంలోకి అడుగుపెట్టాను. అప్పటి నుంచి మరో కొత్త బాధ. కాలేజీ చదువులు, వయసు ధర్మం, కళ్ళ ముందు రంగురంగుల సీతాకోక చిలుకలు, హరువులు లాంటి అందమైన అమ్మాయిలు. మనసును అదుపులో పెట్టుకోవడం కష్టమైపోయింది. మళ్ళీ బామ్మే సాయం చేసింది. రేయ్ సోముడు, స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు ఉంటారా? ఎన్నటికీ తరగని అతిలోక సౌందర్యం వారిది. ఒక్కసారి కళ్ళు మూసుకుని వాళ్ళను ఊహించుకున్నాను. కళ్ళు తెరిచేసరికి కళ్ళ ముందున్న అమ్మాయిలంతా అసహ్యంగా, అందవిహీనంగా కనిపించసాగారు. గర్వంగా వాళ్ళ మధ్య నుంచి ప్రవరాక్షుడి స్టైల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్ అంతా సినిమాలు, మందు పార్టీలు, బిర్యానీలు, అమ్మాయిలు, ప్రేమలు అంటూ తెగ సతాయిస్తుంటే మనశ్శరీరాలను అదుపులో ఉంచుకోవడం ఎంత కష్టమో బాగా అర్థమైంది. అప్పుడు కూడా బామ్మే, రే సోముడు, స్వర్గంలో సుర గంగలా పొంగుతుందిరా. అక్కడ అసలు ఆకలి దప్పులనేవే ఉండవు. నిరంతరం నర్తకీమణుల నృత్యగానాలతో కనుల విందుగా ఉంటుంది. ఆ క్షణం నుంచి ఆ శాశ్వత స్వర్గం ముందు ఈ తాత్కాలిక సుఖభోగాలు తృణప్రాయం అనిపించింది. స్నేహితుల బలవంతం మీద అప్పుడప్పుడు పాత సినిమాలు చూసినా, జ్యోతిర్లక్ష్మి, జయమాలిని డ్యాన్సులు చూడాల్సి వస్తే ఇంటికి వచ్చాక బావి దగ్గర తలస్నానం చేసి కానీ ఇంట్లోకి వచ్చేవాడిని కాను. పాప పరిహారార్థం దేవుడి ముందు దీపారాధన చేసి కానీ ముద్ద ముట్టేవాడిని కాదు. చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మానవుడు సత్ప్రవర్తనతో నడుచుకుంటే స్వర్గం అంచులు మన పాదాల దగ్గరే ఉంటాయని చెప్పింది బామ్మ. దాంతో ఎక్కడా చట్టాన్ని మీరకూడదని రాజ్యాంగం పెట్టిన రూల్స్, రెగ్యులేషన్స్ నుంచి ట్రాఫిక్ రూల్స్ వరకు తూచా తప్పకుండా పాటించాను. ఏమో రోడ్డుకు రాంగ్ రూట్లో నడిచినా అది పాపం కింద జమగొట్టి నన్ను నరకానికి పంపిస్తారేమో అని భయం. ధర్మాన్ని విడవకూడదని ధర్మం అనిపించే ప్రతి పనిని ఆచరించాను. అది ధర్మం అంటారో లేదో తెలియకపోయినా సరే. ఇక అన్యాయం అనే పదం కూడా నా లైఫ్ డిక్షనరీలో లేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో నేను ఎన్నెన్నో చిన్న చిన్న ఆనందాలను సైతం త్యాగం చేశాను. మనసులో కట్టిపడేసి కోరికలను అదిమి పెట్టేసి మంచివాడు, ఉత్తముడు అనిపించుకోవడానికి, రాబోయే స్వర్గం కోసం జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నా. స్వర్గలోక ప్రాప్తికి గృహస్థ ధర్మం కూడా ఒక మార్గం అన్నది బామ్మ. తల్లిదండ్రులు చూసిన కాత్యాయనిని వివాహం చేసుకుని 2 పిల్లలతో గృహస్థ ధర్మాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చాను. నా 25వ ఏట బామ్మ స్వర్గస్థురాలైంది. అందరూ గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తూ, ముక్కులు ఊడిపోయేలా చిదుతూ ఉంటే నేను మాత్రం చిరునవ్వుతో బామ్మనే చూస్తూ ఉండిపోయాను. అందరూ నన్ను విస్తుపోయి చూడడం తెలుస్తూనే ఉంది. నాకన్నా ముందు స్వర్గానికి వెళ్ళిపోయావు కదే బామ్మ, నేను చూడాల్సినవన్నీ నువ్వు ముందే చూసేస్తావన్నమాట. సరే కానీ నేను కూడా త్వరలో వచ్చేస్తాలే. మనసులోనే బామ్మకు విషయం చెప్పేసి వీడ్కోలు పలికాను. ఇలా స్వర్గమే గమ్యంగా భక్తి ప్రపత్తులతో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, శక్తి కొలది పుణ్యకార్యాలు చేస్తూ, నీతిని విడవక, నమ్మిన సిద్ధాంతాన్ని మరువక, అందరి చేత సోమేశ్వర శర్మ మహామనీషి అని అనిపించుకొని ఉద్యోగంలో రిటైర్ అయి విశ్రాంతి దశలో ఉన్న నా 65వ ఏట ఓ ఫైన్ మార్నింగ్ ఈ లోకానికి టాటా చెప్పేశాను. నేను ఊహించినట్లుగానే నాకు స్వర్గమే ప్రాప్తించింది. స్వర్గంలో అడుగు పెట్టగానే అరేరే స్వర్గం అంటే ఇదిరా అనిపించింది.
స్వర్గం స్వర్గం కంటే బాగుంది అనిపించింది. స్వర్గం స్వర్గాన్నే తలదన్నేలా ఉంది అనిపించింది. స్వర్గమంతా పెర్ఫ్యూమ్డ్ చల్లటి గాలులు వీచే సెంట్రల్ ఏసీలు, ఇటు చూసిన సోనీ హోమ్ థియేటర్లు, ఓలెడ్ 4K 3D కన్వర్ట్ టీవీలు, డాల్బీ సౌండ్ సిస్టమ్స్తో అదిరిపోతూ నయన శ్రవణానందకరంగా ఉన్నాయి. అందులో మనసును ఉల్లాసపరిచే కొత్త పాత సినిమాలు, ఏది తినాలనుకుంటే అది ఎదురుగా ప్రత్యక్షమయ్యే వెజ్ నాన్ వెజ్ వంటలు, స్వీట్లు హాట్లు ఫ్రూట్లు, 100 మంది ఐశ్వర్యరాయలను కలబోసి సృష్టించినట్లున్న అందమైన అప్సరసలు అటు ఇటు నాట్యమాడుతూ తిరుగుతుంటే ఇందుకే కదా అందరూ స్వర్గాన్ని కోరుకునేది అనిపించింది. ఇంకో చిత్రం ఏమిటంటే, నేను ఇప్పుడు 65 ఏళ్ల వృద్ధుడిలా లేను, 25 ఏళ్ల నవ యవ్వనవంతుడిగా మారిపోయాను. శాశ్వత యవ్వనం అంటే ఇదే కాబోలు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నా ఎదుట చిరునవ్వులతో 2 దేవకన్యకలు ప్రత్యక్షమై నన్ను సాదరంగా తోడ్కొని వెళ్ళి భారతీయులందరూ ఆసీనులై ఉన్న చోట మెత్తని దర్పంపై నన్ను కూర్చోబెట్టి ఓ బంగారు పాత్రలో అమృతం అందించారు. బామ్మ చెప్పిన అమృతం ఇదే అన్నమాట. ఆత్రంగా తాగాను. భూలోకంలో ఉన్నప్పుడు స్నేహితులందరూ మందు పార్టీ చేసుకుంటూ బ్రాందీ విస్కీలు అమృతంతో సమానం అంటుంటే నాలుక జివ్వున గుంజేసేది. అయినా ఎంతో కంట్రోల్ చేసుకునేవాడిని. కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా విలాసంగా కూర్చొని ఈ నిజమైన అమృతం సేవిస్తుంటే ఈ అమృతం అమృతం కన్నా బాగుంది అనిపించింది. ఇంతలో సభకు అమరేంద్రుని ఆగమనాన్ని తెలిపే నగారా మోగింది. అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి ఎవరి స్థానంలో వారు సర్దుకొని కూర్చున్నారు. కొంతసేపటికి దేవకన్యలు పూలు జల్లుతూ దారి చూపుతుంటే గంభీరంగా నడిచి వచ్చిన ఓ దివ్యపురుషుడు ప్రధాన సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయనను చూడగానే ఒళ్ళు పులకరించింది. ఇంద్రుడు అంటే ఇంత అందగాడా? ఏది ఏమైనా దేవతలు దేవతలే. ఆ టెక్కు నిక్కు ఆ టెక్నిక్కు మనుషులకేం చేతనవును. ఇంద్రుడు వస్తూనే పక్కన ఉన్న వాగ్గేయ వాయిద్య కళాకారుల బృందానికి సన్ని చేస్తూ ఆజ్ఞాపించాడు ఇలా, నృత్య సంగీతాలు ప్రారంభించండి. వారి మధ్యలో కూర్చొని చిత్తం అంటూ చేతులు జోడించిన ఘంటసాల గారిని, బాలమురళీ కృష్ణ గారిని, శ్రీమతి సుబ్బలక్ష్మి గారిని చూసేసరికి మనసు పరవశించిపోయింది. ముందుగా సంగీత కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం సాహితీ ప్రక్రియలు, ఆ తర్వాత నృత్య ప్రదర్శన అని ప్రకటించారు. ఆకాశం నుంచి నర్తకీమణులు దిగివస్తున్నారని అందరూ గుసగుసలు చెప్పుకుంటుంటే నా గుండె ఎందుకో వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. రే సోముడు, స్వర్గంలో రంభ ఊర్వశి మేనక తిలోత్తములు ఉంటారురా అని బామ్మ చెప్పిన మాటలు డిటిఎస్ సౌండ్లో వినపడ్డాయి. కళ్ళు ఇంతలు చేసి అందరిలా నేను ఆత్రంగా చూడసాగాను. మేలి ముసుగులలో జగద్ధాయమానంగా మెరిసిపోతున్న నాట్యగత్తెలు సభలోకి వచ్చారు. నా కళ్ళు జిగేలుమన్నాయి. వాళ్ళలో రంభా ఊర్వశి మాటేమో కానీ నా చిన్నప్పటి ఫేవరెట్ డ్యాన్సర్ జ్యోతిర్లక్ష్మి, వయసు బిర్యాక అభిమానించిన డాన్సర్ సుస్మిత కనబడ్డారు. విచిత్రంగా ఇద్దరూ యవ్వనంలోనే ఉన్నారు. బహుశా అమృతం మహిమేనేమో అనిపించింది. ఒక్కసారిగా లేచి 2 వేళ్ళు నోటిలో పెట్టి స్వయి స్వయి అంటూ గట్టిగా విజిల్ వేశాను. భూలోకం నుంచి తెచ్చుకున్న 2000 రూపాయల నోట్లు జోబులోంచి తీసి వాళ్ళ చుట్టూ తిప్పి విసిరేశాను. ఒక్కసారిగా అందరూ నా వైపు తలదిప్పి చూశారు. ఎవరో నన్ను బలవంతంగా పట్టి కూర్చోబెట్టారు. ఉలిక్కిపడి నన్ను నేను తమాయించుకున్నాను. నాలో ఇంతటి తింగరోడు కూడా ఉన్నాడా అని నాకే ఆశ్చర్యం వేసింది. బతికున్న రోజుల్లో సినిమా హాల్లో తెర మీద వాళ్ళని చూడగానే హుషారుగా వేయాలని నోటి దాకా వచ్చిన విజిల్ను మంచితనం పేరుతో ఎన్నిసార్లు అణుచుకున్నానో చెప్పలేను. ఇప్పుడు ఇందరి మధ్య నేను చేసిన ఈ పనికి సిగ్గుపడుతూ మళ్ళీ ఒదిగి కూర్చున్నాను. కానీ ఎక్కడో మనసు తిరగబడింది. ఇది స్వర్గం. బామ్మ చెప్పినట్టు ఇక్కడంతా ఎలాంటి కట్టుబాట్లు లేని స్వేచ్ఛే ఉండాలి. మరి నేనెందుకు సిగ్గుపడాలి? రెడిక్యులస్ అనుకున్నాను. నృత్యం ప్రారంభమైంది. అందరికీ మరోమారు సుర అందించారు. సంగీతానికి అనుగుణంగా రంభా ఊర్వశులతో పాటు మనవాళ్ళు కూడా నాట్యమాడుతుంటే కనుల విందుగా తిలకిస్తూ దేవకన్యలు అందించిన సుర అందించినట్లుగా తాగుతూనే ఉన్నాను. ఆ మత్తుకు కళ్ళు మసకలు కమ్మి మెదడు ముద్దువారిపోయి శరీరం ఊగుతోంది.
కొంతసేపటికి కళ్ళ ముందు డ్యాన్స్ చేస్తున్న జ్యోతిలక్ష్మి, సిల్క్స్మిత తప్ప మరెవ్వరూ కనబడడం లేదు. చక్కనైన ఆ ఇద్దరి శరీర సౌష్ఠవం లయబద్ధంగా కంటి ముందు కదులుతుంటే బతికున్నప్పుడు నాలో నిద్రాణమైన కోరికలన్నీ ఇప్పుడు నిద్రలేచి పురి విప్పి ఆడసాగాయి. ఇలా చేతులు ముడిచి కూర్చోవడానిక నేను భూలోకంలో ఎన్నో త్యాగాలు చేసింది, ఆనందాన్ని కోల్పోయింది. అప్పట్లో ఎన్నోసార్లు అనుకున్నాను, ఉయ్యారంగా ఊగుతున్న ఆ నడుము వంపులను ఒక్కసారి పట్టుకుంటే ఎలా ఉంటుందో అని. ఇలా అనుకున్న ప్రతిసారి అమ్మో నరకానికి పోతానేమో, తప్పు తప్పు అని లెప్పలేసుకున్నాను కూడా. ఇప్పుడు ఆ భయము బాధ లేదు. యథేచ్ఛగా నాకు ఇష్టమైనది చెయ్యవచ్చు. తూలుతూ లేచి నిలబడ్డాను. ఎవరో ఆపడానికి ప్రయత్నించారు. ఉండబోయ్, గట్టిగా కసిరి నాట్యం ఆడుతున్న జ్యోతిలక్ష్మి, సిల్క్స్మిత దగ్గరికి వెళ్ళాను. నన్ను చూడగానే నర్తకీమణులలో కలకలం. అయినా సరే నేను ఆగే ఉద్దేశంలో లేను. ఇప్పుడు నా కళ్ళకు వాళ్ళిద్దరూ కనపడడం లేదు. కేవలం వారిద్దరి నడుములు తప్ప. పాలమీగడ లాంటి తెల్లని మెత్తని నడుము భాగం తెగ ఊరించేస్తోంది. ముందుకు చెయ్యి చాపాను. ఇద్దరిలో ఎవరినైనా సరే ఈరోజు తప్పకుండా పట్టుకొని తీరాల్సిందే. జ్యోతిలక్ష్మ, సిల్క్స్మిత, జ్యోత, సిల్కా, జో, సి. అదిగో అదిగో అదిగో, అమ్మయ్య, మొత్తానికి పట్టేసుకున్నాను. అంతే. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఎవరో ఈడ్చి వీపు మీద తన్నినట్టు మాత్రం అనిపించింది. సీన్ కట్ చేస్తే కళ్ళు తెరిచేసరికి ఎక్కడో చీకటి కూపంలో ఉన్నట్టు తెలిసింది. చుట్టూ ఏదో తెలియని దుర్గంధం ముక్కుపుటాలకు సోకుతోంది. లీలగా ఎక్కడి నుంచో అరుపులు, పెడబొబ్బలు, ఆర్తనాదాలు వినబడుతున్నాయి. నేను ఎక్కడున్నాను? కదలబోయాను. నా 2 చేతులు 2 కొయ్యలకు బలంగా కట్టేసి ఉన్నాయి. కాసింత పరిశీలనగా చూస్తే అర్థమైంది నేను యమలోకంలో ఉన్నానని. ఒకవైపు కొందరిని నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నారు, మరోవైపు కొందరిని తలక్రిందులుగా వేలాడదీసి కొర్రాతో చితగ్గొడుతున్నారు, మరోవైపు స్తంభానికి కట్టేసి ఎదురుగా తెలుగు టీవీ సీరియల్స్ పెట్టి చుక్కలు చూపిస్తున్నారు. మరి కొందరికి ట్యాబ్స్, ల్యాప్టాప్స్ ఇచ్చి వైఫై స్లో చేసి నరకం చూపిస్తున్నారు. నన్ను నిలబెట్టిన స్థలానికి కొంత దూరంలో ఉన్న ఎత్తైన ధర్మాసనం మీద యమధర్మరాజు గారు ఆసీనులై ఉన్నారు. పక్కనే చిత్రగుప్తుడు ల్యాప్టాప్లో నా అకౌంట్ ఓపెన్ చేసి నా పర్సనల్ డేటా ప్రింటౌట్ తీసి యమధర్మరాజుకు అందజేశాడు. యముడు భీకర స్వరంతో అన్నాడు ఇలా, ఓరి మూర్ఖుడా, 65 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పుణ్యాన్ని చేతులారా నీలపాలు చేసుకున్నావు కదరా. నా నవనాడులు కుంగిపోయాయి. ఆయన కళ్ళు చింతనిప్పుల్లా ఇరుపెక్కి ఉన్నాయి. యమధర్మరాజు తన తీర్పును గంభీర స్వరంతో వెలువరించాడు. యమలోకం, బ్రహ్మలోకం, స్వర్గలోకంలోని చట్టాల ప్రకారమే మీ భూలోకంలోని భారతీయ శిక్షాస్మృతి తయారు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 ప్రకారం నువ్వు చేసింది చాలా పెద్ద నేరం, నాన్ బెయిలబుల్ అఫెన్స్. assault or use of criminal force to women with intent to outrage her modesty. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం స్త్రీల గౌరవాన్ని కించపరిచిన, స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించిన, స్త్రీ పాతివ్రత్యాన్ని భంగపరిచిన ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు. భూలోక యమలోకాల చట్ట ప్రకారం నీకు జీవితకాలం నరకలోకమే గతి. భటులారా, ఈ పాపిని తీసుకుపోండి. చివరి మాట. తీర్పు పాఠం ఆఖరి వాక్యం పూర్తి కాకముందే సోమేశ్వర శర్మ అలియాసు సోముడు ఇది భరించలేక పరిగెత్తికెళ్ళి స్వర్గంపై నుంచి కిందకు దూకేశాడు. కానీ ఎన్నిసార్లు దూకినా గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ నరకంలోకే వచ్చి పడుతున్నాడు పాపం.